సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మహేష్ ఫ్లాప్ సెంటిమెంట్ ని ఎందుకు పట్టించుకోలేదు? ఇంతకాలం సెంటిమెంట్ ని ఫాలో అవుతూ జాగ్రత్త పడిన సూపర్ స్టార్ రాజమౌళి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పక్కన పెట్టేశాడు? రాజమౌళి చేతిలో పడ్డాం కదా, సెంటిమెంట్ ఏమి చెయ్యదులే అన్న ధైర్యమా? వాచ్ ది స్టోరీ. మహేష్ ప్రమోషన్ కోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాడు గానీ తన సినిమా ఓపెనింగ్ కు మాత్రం పిలవద్దంటాడు. ముహూర్తం రోజు వెళ్లిన సినిమాలు ఆడకపోవడంతో ఇదొక సెంటిమెంట్ గా మారింది. అలాగని వెళ్లని సినిమాలన్నీ హిట్ కాలేదు. అతిథి డిజాస్టర్ తో సినిమా లాంఛనంగా ప్రారంభమైన రోజు వెళ్లడం మానేశాడు మహేష్. గత 2 సినిమాలు గుంటూరు కారం, సర్కార్ వారి పాట మొదలైన రోజు భార్య నమ్రత హాజరైంది. ఏడాది నుంచి ఊరిస్తున్న మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ ఎట్టకేలకు గురువారం నాడు లాంఛనంగా మొదలైంది. అయితే ఎప్పుడూ లేంది మహేష్ బాబు వెళ్లాడంటూ ప్రచారం జరుగుతోంది. సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి వెళ్లడం సినీ వర్గాల్లోనే కాదు, ఫ్యాన్స్ లోనూ పెద్ద చర్చగా మారింది. సినిమా ఓపెనింగ్ రోజు వెళ్లని మహేష్ రాజమౌళి సినిమాకు వెళ్లడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద సినిమా కదా, బాగోదని వెళ్లాడా? రాజమౌళి చేతిలో పడితే సెంటిమెంట్స్ పనిచేయవంటున్నారు. ఫ్లాప్ లో ఉన్న హీరోలతో సినిమాలు తీసి రాజమౌళి హిట్ కొట్టే సెంటిమెంట్ చాలా కాలం నడిచింది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ తీసే ముందు ఎన్టీఆర్ ఫ్లాప్ లో ఉన్నాడు. అలాగే విక్రమార్కుడు తీసే ముందు రవితేజ సినిమాలు షాక్, భగీరథ ఫ్లాప్ అయ్యాయి. అయితే బాహుబలికి ముందు ప్రభాస్, మిర్చితో ఫామ్ లో ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. రాజమౌళి విషయంలో సెంటిమెంట్స్ కు పవర్ ఉండదు. జక్కన హీరోలను రిపీట్ చేసినా హీరోయిన్స్ ను రిపీట్ చేయలేదు. విక్రమార్కుడు తర్వాత ఫస్ట్ టైం అనుష్కను బాహుబలితో రిపీట్ చేసి హిట్ తో సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఇదే కాంబోలో బాహుబలి 2 రికార్డులు క్రియేట్ చేసింది. SSMB 28 షూటింగ్ లాంఛనంగా పూజా కార్యక్రమంతో మొదలైందని మేకర్స్ అనౌన్స్ చేయలేదు. సినిమా మొదలైన రెగ్యులర్ షూటింగ్ ను సమ్మర్ లో స్టార్ట్ చేస్తారట. ఎటకేలకు మొదలైందంటూ ఫ్యాన్స్ మాత్రం ఆనందపడిపోతున్నారు. మహేష్ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్లాడంటున్నారు. ఇలాంటి సెంటిమెంట్స్ ను రాజమౌళి అస్సలు పట్టించుకోడు. టాలెంట్ ను మాత్రమే నమ్ముకునే జక్కన విషయంలో మహేష్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాదేమో చూడాలి మరి.